హలో గాయ్స్, ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం గాయ్స్. చాలా బాగుంది గాయ్స్. ఇప్పుడు ఫస్ట్ మనం అల్లం ఇంకా ఎల్లిగడ్డ వేసుకుందాం గాయ్స్. దాన్ని మంచిగా పేస్ట్ చేసుకోవాలి గాయ్స్. వేసుకున్నాక ఒక బాండీలో నూనె వేసుకోవాలి గాయ్స్. వేసుకున్నాక దాంట్లో మిరపకాయలు ఇంకా ఉల్లిగడ్డ వేసుకోవాలి గాయ్స్. వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి గాయ్స్, పచ్చి వాసన పోయేదాకా. ఉప్పు కూడా వేసుకోవాలి గాయ్స్. వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి గాయ్స్. మిక్స్ చేసుకోవాలి గాయ్స్. చేసుకున్నాక దాంట్లో ఇందాక మళ్ళీ ఎల్లిగడ్డ పేస్ట్ చేసాం కదా, అది వేసుకోవాలి గాయ్స్. అది మంచిగా మొత్తం అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి గాయ్స్. నెక్స్ట్ దాంట్లో పసుపు వేయాలి గాయ్స్. పసుపు కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి గాయ్స్. దాంట్లో కొత్తిమీర పుదీనా వేయాలి గాయ్స్. మంచిగా అది కూడా అంతా మిక్స్ చేసుకోవాలి గాయ్స్. మంచిగా మిక్స్ చేసుకోవాలి గాయ్స్. వేసుకున్నాక దాన్ని మనం ముందే మ్యారినేట్ చేసుకోవాలి గాయ్స్. చికెన్ అది వేసుకోవాలి గాయ్స్. మంచిగా అంతా మంచిగా వేసుకోవాలి గాయ్స్. వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం మిక్స్ చేయాలి గాయ్స్. మంచిగా మిక్స్ చేసుకోవాలి గాయ్స్. వేసుకున్న తర్వాత నేను మూత పెట్టాలి గాయ్స్. ఒక 5-6 మినిట్స్ వెయిట్ చేయాలి గాయ్స్. 5-6 మినిట్స్ అయినాక అది కొంచెం మగ్గుతుంది గాయ్స్. అప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి గాయ్స్. మంచిగా కలుపుకోవాలి ఫస్ట్. మళ్ళీ కూడా మంచిగా కలుపుకున్నాక తర్వాత మళ్ళీ మూత పెట్టాలి గాయ్స్. అంటే దాంట్లో వాటర్ వేయాలి గాయ్స్. మూత పైన వాటర్ వేయాలి గాయ్స్. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అయినాక తీయాలి గాయ్స్. చూడండి గాయ్స్ ఎంత మంచిగా ఉందో, చాలా బాగుంది గాయ్స్. మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి గాయ్స్. అటు ఇటు మిక్స్ చేసుకోవాలి గాయ్స్. మంచిగా మిక్స్ చేసుకోవాలి గాయ్స్. దాంట్లో కారం ఉంటుంది కదా, ఊరి కారం గాయ్స్, అది ధనియాల పొడి వేసుకోవాలి గాయ్స్. నెక్స్ట్ ఎవరెస్ట్ గరం మసాలా ఉన్నాయి గాయ్స్, అది కూడా వేసుకోవాలి గాయ్స్. మంచిగా అటు ఇటు కలుపుకోవాలి గాయ్స్. చాలా బాగుంటుంది గాయ్స్. కలుపుకోవాలి గాయ్స్. చాలా బాగుంటుంది గాయ్స్ టేస్ట్. ఇప్పుడు కారం వేసినాక ఇంకా బాగుంటుంది గాయ్స్ టేస్ట్. మళ్ళీ ఇందాక ఆవిరింది మూత తీసినాక పెట్టుకోవాలి గాయ్స్. చూడండి గాయ్స్ ఎంత మంచిగా దాంట్లో పెరిగేయాలి గాయ్స్. 2-3 మినిట్స్ అయినాక అది మగ్గినాక అది కూడా మంచిగా కలుపుకోవాలి గాయ్స్. పెరిగేసుకున్నాక మళ్ళీ కలుపుకోవాలి గాయ్స్. మంచిగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది గాయ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత మూత పెట్టుకుని 5-6 మినిట్స్కి ఇట్లా అవుతుంది గాయ్స్. చాలా బాగుంది గాయ్స్. చాలా బాగుంది. మనం ఇంకా తినేయడమే గాయ్స్. ఇంకేం చాలా ప్లీజ్